పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామం వెలువరు రోడ్లో ధ్యానాంజనేయ స్వామివారి అమృత విగ్రహ చర ప్రతిష్ట మహోత్సవం పాత సీతారామ థియేటర్ దగ్గర గణపురం రోడ్లో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. వేద పండితులచే యజ్ఞశాలలో హోమగుండంతో పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులు గోకరాజు రంగరాజు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కల్లేపల్లి సతీష్, గుండాబోతుల సుబ్బారావు, ఉప సర్పంచ్ గొట్టుముక్కల కళ్యాణ్ వర్మ, కొత్తపల్లి నాగరాజు, శివ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత వేటుకూరి వెంకట శివరామరాజు, కొత్తూరి వెంకటేశ్వరరాజు, భక్తులు, పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఉండి మండలం ఉండి గ్రామ భవానీపేటలో వెలువరు వెళ్ళే రోడ్లో వెలువరు గ్రామానికి సంబంధించిన ముదునూరి రామకొండరాజు గారు కుమారులు వెంకటరాజు, సూర్యభాస్కర్ రాజు, వాళ్ళ మనడు అశోక్ రాజు వీళ్ళందరూ కలిపి ఇక్కడ ధనాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా గత 2 రోజుల నుంచి కూడా నియమ నిబంధనలు పాటిస్తూ పూజా కార్యక్రమాలన్నీ వేదమంత్రాలతో చేస్తూ ఈరోజు అఖండ అన్న సమారాధనతో ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ ఇక్కడ చేసి భక్తులందరికీ కూడా ఈరోజు నుంచి ఆంజనేయ స్వామి అందరికి కూడా దర్శన భాగ్యం కల్పిస్తూ అన్ని భక్తులందరికీ కూడా అండగా ఆశీస్సులు అయినా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత విశిష్టమైన ఈ ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా అందుబాటులో తెచ్చిన రామకొండరాజు గారి కుటుంబానికి కూడా ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంజనేయ స్వామి కటాక్షం అందరికీ ఉండి మొత్తం అందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఉండి గ్రామంలో ఈ గణపవరం రోడ్లో ఉన్న ఈ భవానీపేటలో ఇది నూతనంగా ఏర్పడిన ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ఉండి చుట్టుపక్కల ప్రాంతంలోనే అనేకమైన ఆధ్యాత్మికంగా హైందవ సాంప్రదాయాలను అనుసరించి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా అందరూ ఎవరికి తోచింది వాళ్ళు ఇటు హైందవ మతానికి ఇటు సాంప్రదాయాల్ని నిలబెట్టే విధానంలో నిత్యం కూడా ఏదో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజున కొత్తగా ఏర్పడిన ఈ ప్రాంతంలో ఈ ధ్యానాంజనేయ స్వామి సెంటర్గా రేపటి నుంచి ఇది పిలువబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎంతో సాంప్రదాయబద్ధంగా వేద పండితులతోటి గత 2 రోజులుగా కూడా ఎంతో నిష్ఠతో చేసిన ఈ కార్యక్రమానికి ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు, మహిళలు, ఎంతోమంది భక్తులంతా కూడా ఇచ్చేశారు. ఇది ఎంతో సంతోషకరమైన విషయము. భవిష్యత్తులో అందరూ కూడా ఎవరికైనా ఇది అన్ని రోజు ఈ చుట్టుపక్కల గ్రామాలకి ఇది ప్రధానమైన సెంటర్ కాబట్టి ఈ ధ్యానాంజనేయ స్వామి సెంటర్లో ఏ పని మీద వెళ్ళినా సరే ఇక్కడ దర్శించుకోవాలని, స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ ఆంజనేయం భక్త మహాశిలరా, ఉండి గ్రామంలో శివారు వెలువరు రోడ్డు ప్రారంభమైనటువంటి సమయంలో ఇక్కడ ముదునూరి కొండరాజు గారి వారికి కుటుంబ సభ్యుల చేత ఆమె చుట్టుపక్కల ఎక్కడా లేనటువంటి విధంగా ధ్యానాంజనేయ స్వామివారి విగ్రహాన్ని ఇక్కడ మనం ప్రతిష్ఠించుకోవడం గ్రామంలో చేసినటువంటి భక్తుల యొక్క పుణ్యంగా భావించి ఈ రోజునాడు ఉదయం 10:08 వేదమంత్రముల చేత అత్యంత వైభవపేతంగా స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం జరిగింది కనుక ప్రతి మంగళవారం కూడా స్వామివారిని దర్శించుకుని అభయాంజనేయ యొక్క ధ్యానాంజనేయ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం.